ఇప్పుడు అత్యంత పేదవాడి ఆరోగ్య భద్రత గురించి ప్రభుత్వాలు ఆలోచించినాయా, ప్రతిపక్షాలు ఆలోచించినాయా? ఈ దేశంలో మీరే చెప్పేసేయండి, ఒక అత్యంత పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు గుండె జబ్బు వస్తుంది, వాళ్ళు అంతకుముందు ఎక్కడికి పోవాలి? ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలి. అదే డబ్బులు ఉన్న వాళ్ళకు గుండె జబ్బు వస్తుంది, ఎక్కడికి పోతారు? అపోలో పోతారు, అమెరికా పోయి చేయించుకుంటూ వస్తారు. ఇది దేశంలో ప్రపంచంలో 2 ఆసుపత్రులు ఉన్నాయి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక ఆసుపత్రి, డబ్బులు లేని వాళ్ళకి ఆసుపత్రి. కానీ అత్యంత పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళినా వాళ్ళకి వైద్యం దక్కాలి, ఆ వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలి. డబ్బులు ఉన్నోడు వాడు పెట్టుకుంటాడు, డబ్బులు ఎన్నోళ్ళు గవర్నమెంట్ పెట్టాలని డిమాండ్ తీసుకొచ్చింది ఎంఆర్పీసీ కదా. బహుశా భారతదేశంలో ఎక్కలేని ఒక గొప్ప పథకం కదా. నేను చెప్పాను కదా, ప్రతిపక్ష పార్టీలు అట్లాంటి విషయాలు మాట్లాడలేదు కదా. పేదవాడి ఆరోగ్య భద్రత గురించి, నాణ్యమైన వైద్యం పేదవాళ్ళకు అందాలని చెప్పి, ప్రైవేట్ ఆసుపత్రులు కూడా పేదలకు వైద్యం దక్కాలని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడలేదు కదా. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలే, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడలేదు. అట్లాంటి అంశాలు నాకు ఎజెండాగా మారినాయి కదా. అది దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పు నిర్ణయమే కదా. ఇట్లాంటి విషయాలు నేను కూడగట్టుకు పోవడం నా ప్రధాన ఎజెండాగానే ఉంటుంది ఇప్పటివరకు.